రేవంత్ రెడ్డి గారి పరిపాలన మంచిగా ఉన్నది. అంటే మనకు గత ప్రభుత్వం 7,20,000 కోట్ల అప్పు చేసిపోయినా కూడా ఉన్న ఆర్థిక వనరులు సరిగ్గా లేకున్నా కూడా ప్రభుత్వం చేసేటువంటి ఏదైతే మనం ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో అవి మంచిగా నెరవేరుస్తున్నారు. ఏది 90% సక్సెస్ఫుల్లే ఉంది. ఇంకో 10% కూడా ఆర్థిక పరిస్థితి బాగాలేనందువల్ల అది కూడా తొందరనే నెరవేరుస్తారని ఆశిస్తున్నాం. వారు కూడా త్వరలోనే నెరవేరుస్తారని అంటున్నారు. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిపాలన ఈ 10 నెలల్లో గత ప్రభుత్వం కంటే చాలా ఏది మంచిగా ఉన్నదని చెప్పి చెప్పడం జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారి మీద వ్యతిరేకత ఏం లేదండి. కాకపోతే ఏంటంటే మనం ఇచ్చినటువంటి హామీలు ప్రజల ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంది. గత ప్రభుత్వం 10 సంవత్సరాల్లో రోడ్లు పట్టించుకోలేదు. రోడ్లు మొత్తం అస్తవ్యస్తంగా ఉన్నాయి కాబట్టి అట్లాంటి తొందరగా కాలేదని ఈ ప్రభుత్వం మీద ఆశలు ఎన్నో పెట్టుకున్నారు ప్రజలు. గత ప్రభుత్వం ఏది అనేక రకాలుగా అన్ని రకాలుగా ప్రజలను ఇబ్బంది పెట్టింది కాబట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వం నెరవేరుస్తుందనేటువంటి సంకల్పంతోనే అందుకొరకే ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణం ఎమ్మటే ఏది అమలవుతుంది. అందరూ కూడా దాన్ని మహిళలందరూ కూడా కోట్లాది మంది ప్రజలు దాంట్లో బస్సులలో తిరుగుతున్నారు. ఉచిత కరెంటు కానీ తర్వాత గ్యాసు ఏది ఉచిత గ్యాస్ కానీ ఇవన్నీ కూడా మనకు అమలవుతున్నాయి. కాబట్టి ప్రభుత్వం మీద మంచి ఉన్నది. ఇంకా కూడా మంచిగా చేయాలని చెప్పి మేము కూడా ఏది రేవంత్ రెడ్డి గారికి ప్రజలందరూ అండదండలుగా ఉన్నారు. ఇంకా కూడా మనం పరిపాలన మంచిగా అందించి ప్రజల యొక్క మనసులు ఏది ఇంకా ఎక్కువ మంది గెలుచుకోవాలని చెప్పి కోరుచు ఇప్పుడు ప్రస్తుతం అయితే వారికి ఇచ్చినటువంటి 10 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి మంత్రులందరూ కూడా సీనియర్లు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మంచిగా చేస్తున్నారు. కాబట్టి దీంట్లో ఎట్లాంటి సందేహం లేదు. ఏదో ఈ ప్రభుత్వం అంటే ఈ 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఏది అధికారం పోయింది కాబట్టి బురద చల్లడం వాళ్ళు పెట్టుకున్నారు. కాబట్టి అంతేగాని వేరే ఆరోపణ ఏం లేదు. ప్రజలందరూ మాత్రం ప్రభుత్వానికి అండదండలు ఉన్నారు. Subscribe us and press the bell icon for more interesting updates.